ఖర్చు పెట్టేవాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు గుండాలు చనిపోయేటోళ్ళు శివశివ దేవత మారికొండమైన కప్పలే స్వామి గారు రామ అమృతము వాకు ఇది పంచాక్షరి మాత్రం ఇది పరమాత్మని ప్రార్థన పసు రంగులు వేరైన పాలు ఒక్కటే పాల రంగులు వేరైన పసులు ఒక్కటే కంకులు వేరైన పూజ ఒకటే నా తండ్రి నవ్వుకుంటారా శాస్త్రం మర్యాద మరి ఎట్లా ఉన్నది అమ్మవారు నీలకయ్యల్లమ్మ 24 ఏళ్ల బాధ 7 రోజుల ఒగ్గు కథ భర్తతోటి కొన్ని బాధలు కొడుకుతోటి కోటి కష్టాలు రచించిన రామాయణం కాదు బాలనాగమ్మ బాధలు అసలే కావు నా గుండెల దేవత ఎల్లమ్మ అమ్మవారు నీలకయ్యల్లమ్మ నా ఉమ్మల్ల దేవత ఎల్లమ్మ పుట్టాడు మంత్రాలు పెరిగిన 170 మంత్రాలు బుద్ధులు నేర్వంగా భూతల్లి కన్నది అమ్మవారి వెనుక ఎల్లమ్మ లగ్గం ఒక్కటయింది నాకు వెళ్ళి కాలేదు మరి 16 పండుగ వెళ్ళలేదు పందిరి మీద కొమ్మ మరలయ్యలేదు తపస్సు పట్టినాడా కారణాల పుట్ట మీద తపస్సు పట్టినప్పుడు పాపకారి కర్తవీర్యం మహారాజు బాణం కొట్టిండు ఆ బాణము కొట్టినప్పుడు ఒక్కల బాణం పడుతున్నది అయ్యో బామ రేణుకదేవి పాలివారి బాణం వచ్చింది బామ పోతున్న బామ ఓ రేణుకో పక్క మీద ఎల్లమ్మ రెండకాల గంటలేవా ఓరేనుక ముండకాల గంటలేవా ఎల్లమ్మ నీకు మొగడ దర్శన కాలలే రేణుకమ్మ కళ్ళ గంటలేవా ఓరేనుకో అందరూ ఓ పిల్లలు పొట్టల్లో పోతలేదా రేణుకమ్మ కాలుకున్న కంచం అంటే మట్టలల్లో పోతలేవా రేణుకమ్మ కలియడు వేడల్ల బామ రేణుక రండా కలగంటే ఏవో ముండ కలగంటలేవో
తీసుకొని రా బాబు ఎల్లమ్మ సచ్చినోడి పేరు మీద సత్యాన బోనం తీసుకొని రా బాబు అమ్మవారు వెనుక ఎల్లమ్మ మట్టేడు మాగురం లోపల ఎల్లమ్మ చుట్టుముట్టు సెందదియలు నగదియ పెట్టుకొని ప్రవలిస్తున్నది రేణుక ఎల్లమ్మ పండుకున్న పక్క మీద రండకల గంటున్నది ముండకల గంటున్నది అమ్మ అత్తాన్ని దత్తని లేచి కింద పడతామంది ఎల్లమ్మ రమ్మంటే పదం అన్నట్టు పోయినవయ్యా నా దేవుడా ఒక్కదాన్ని చేసిపోతే రాజు అత్తమామ సేవ చేసుకుందామంటే అత్తమామ ఇల్లు నాకు తెలియదాయే కాకుల్ల రోకలేసి పోయినవయ్యో దిక్కు దీవు లేని సావు నీదైతదేమో లేని సావైతదేమో పక్కకు వరిగడ్డి లేని సావైతదేమో మాయదారి కర్తవ్య మాయదారి కర్తవ్య చెడిపోయిన బంగారం అవసరం వాళ్ళ ఇంటికి వెళ్తుంది బిడ్డ తప్పి చేస్తే తల్లి గారింటికి పోతుంది పుంటి కూర తిన్న పుట్టినిల్లు తైదమ్మలు అయిన తల్లి గారిల్లు అంటారు కొన్నేళ్లకున్న కోకరైక దాన్ని నూరేళ్లకున్న నువ్వుల పడ్డదాన్ని 10 ఏళ్లకున్న పసుపు పట్టు దాన్ని అమ్మవారి ఎల్లమ్మ ఆయన దగ్గరికి వచ్చింది నాయన 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 దుఃఖమాయలేక నాయన మీద ఉన్నది నాన్నగన్న తండ్రి మా నాయన చెరువు గట్టు జడల రామాలింగ స్వామి ఎములవాడ రాజన్న రాజరాజేశ పాలకుర్తి సోమన్న సోమేశుడు ఈశార దేవుడా లింగమయ్యో నాయనార శంకరుడా మా నాయన పుట్టిన బిడ్డలు రా మా నాయన ఏమంటే ఎప్పుదురా కన్న తండ్రి నేను ఆడవిల్ల కథల గురించినాను నీ తనకి రాలేదు మా నాయన ఆ శిరసారాలు పెట్టుమంటనానా నీ తనకి రాలేదు కన్న తండ్రి బిడ్డ రేణుక దేవి ఏమి అమ్మదొచ్చింది బిడ్డ చచ్చిపోయే కాలం వచ్చింది బిడ్డ రేణుక దేవి బోనము తోటి భోగాటం వస్తుందని సత్యాన బోనం సంగతి చెప్తలేను బిడ్డ ఎంతసేపు చెప్పిన రేణుక ఎల్లమ్మ ఇంటలేదు
సత్యాన బోనం ఎట్లా తయారు చేయాలో చెప్పమంటావా సట్టి సముద్రాల ఒడ్డు వాళ్ళ తాపరమామని ఎనగ ఎండకాయ కుంగమట్టి తీసుకొని చేతిలో బలివేల రొట్టె పిల్లల వాళ్ళని కొట్టాలి కుమ్మరి సార్లకి వేషం కట్టాలి 7 బాణవాళ్ళు తయారు చేయాలి బాణవాళ్ళకు బియ్యం కావాలంటే ఎదురొక్కరి పంట ఎవసాలి గంట దూసవారు బియ్యం దేవాలు అరిసేది శాలియాలి మోసేది రోకలియాలి కళ్ళ రెప్పలు షట్టలే ఎరగాలి పొయ్యిలేని బోనం వండాలి వీటు బిడ్డ రేణుకదేవి పొయ్యిలేని బోనం వండాలి బిడ్డ ఎల్లమ్మ బొట్టు లేని బోనం బరి బోనం కూరాడు లేని ఇల్లు కుడవ దోషం అంటారు ఈ తమ్ముడు మల్లికార్జున స్వామి వేడుకున్నప్పుడు 5 విడికిళ్ళ బండారు పంపిస్తాడు సత్యాన బోనం తయారు చేసుకుని వెళ్ళి వీటో అమ్మవారు వెనుక ఎల్లమ్మ సత్యాన బోనం వేస్తానన్నది ఎల్లమ్మ సత్య సముద్రాల బండారు పంపితండి పర్వతాల వాసుడు బల్జీల సెల్లే బాలబెడలమ్మతోటి ఎండు కవల బంగారు కవలతోటి శ్రీశైల శిఖరం మీద జూదమాడుతున్నాడు మల్లన్న అక్క మాటలకిచ్చుడు భగవంతుడు మల్లయ్య ఆడేటి జూదాల నా బిండు మల్లయ్య స్వామి అక్క మాటలు ఆలకించుడు మల్లయ్యో రేణుకదేవి 7 అంతరాల పూర్వం తయారు చేసి సుట్టబడ్డలేని పూర్వం నేను ఎట్లా ఎత్తుకోవాలి కారణల్ల పుట్టకాడికి వచ్చింది కోడనమ్మను పట్టింది ఎల్లమ్మ సుట్టబడ్డ వేసింది 7 అంతరాల పూర్వం ఎత్తి మీద పెట్టుకుంది అమ్మవారి రేణుక ఎల్లమ్మ అమ్మోరి ఎల్లమ్మ తల్లి వెళ్ళింది బయలు వెళ్ళింది అమ్మోరి ఎల్లమ్మ తల్లి బయలలే దేవెలలే గున్నెల్లమ్మ గున్న మామిడి గున్న మామిడి గుడిసెడి పొత్తులో తల్లి పోతుందో దేవోతుంది ఎడమన కట్టింది ఎండి రాకేలు కళ్ళ గజ్జల మొత్త పోత ఉన్నది తెలుసుకొని కుడి చేయి మీద ప్రదక్షిణ చేయి. కళ్యాణమరమ కళ్యాణమ
చెప్పాలి తల్లి మొగలు